హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బంగ్లాదేశ్ వర్సెస్ నెదర్లాండ్స్ దేనికి ఎక్కువ విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ స్టాట్స్, రికార్డ్స్ అండ్ గేమ్ ప్లాన్ మరియు పిచ్ అనాలిసిస్ మొదలగు విషయాలన్నీ తెలుసుకుందాం మన ప్రివ్యూ ద్వారా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వెల్కమ్ టు మై ఛానల్ త్రిబుల్స్ ఫ్రమ్ ఇండియా. సో మనం చూసుకున్నట్లయితే ఇవి రెండు బంగ్లాదేశ్ అండ్ నెదర్లాండ్స్ 3 సార్లు తడబడినాయి. దాంట్లో బంగ్లాదేశ్కి రికార్డ్ ఎక్కువ ఉంది. అవుట్ ఆఫ్ 4 మ్యాచెస్ 3 మ్యాచెస్ బంగ్లాదేశ్ గెలిచింది అండ్ నెదర్లాండ్స్ 1 మ్యాచ్ గెలిచారు, అది కూడా వరల్డ్ కప్లో. అండ్ మనం చూసుకున్నట్లయితే మనం పిచ్ విషయానికి వస్తే ఇది కింగ్స్టౌన్లో ఎర్నాల్స్ వాలీ గ్రౌండ్. ఈ గ్రౌండ్ని చూసుకున్నట్లయితే పిచ్ అన్నది వెరీ డ్రై పిచ్ అండి. రన్స్ అయితే ఎక్కువ ఉంటాయి అండ్ స్కోరింగ్ కూడా ఉండొచ్చు. 2014 ముందు వరకు ఎటువంటి ఇంటర్నేషనల్ మ్యాచెస్ కండక్ట్ చేయలేదండి ఇక్కడ. దాని తర్వాత మ్యాచెస్ అన్నది కండక్ట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు వరల్డ్ కప్ కండక్ట్ చేస్తున్నారు. మరి పిచ్ అన్నది ఎలా బిహేవ్ చేస్తుంది అన్నది ఆసక్తికరంగా ఉంటుంది. అండ్ మనం ప్రాబబుల్ 11 చూసుకున్నట్లయితే ముందుగా బంగ్లాదేశ్ అండి, తంజిద్ హసన్ యాజ్ అన్ ఓపెనర్ అండ్ లిటన్ దాస్ అండి, శాంతో యాజ్ ఎ కెప్టెన్, హారిడే, షకీబ్, జాకర్ అలీ, మొహమ్మదుల్లా, హుసేన్, తాస్కిన్ అహ్మద్, తన్జీమ్ హసన్ అండ్ ముస్తఫిజర్ అండి. మ్యాక్సిమం టీం అనేది ఇలాగే ఉండొచ్చండి. 1 చేంజ్ ఉండొచ్చు. సోర్ఫుల్ ఇస్లాం రావచ్చండి, అందుకన్నా చేంజెస్ ఏమి ఉండవు. అండ్ మనం చూసుకున్నట్లయితే నెదర్లాండ్స్ సేమ్ టీంతో దిగొచ్చండి. అండ్ మనం ప్రాబబుల్ 11 చూసుకున్నట్లయితే నెదర్లాండ్స్ మైకిల్ యాజ్ అన్ ఓపెనర్ అండి, మ్యాక్స్ ఓడోవర్డ్, విక్రమ్జీత్ సింగ్ మన ఇండియన్ అండి, ఇంగిల్బర్ట్, ఎడ్వర్డ్స్, బ్యాష్ డిలీట్, తేజన్ ఎడమ్నూర్ అండి తెలుగోడు, వ్యాన్ బీక్, టిమ్ ప్రింగిల్, వ్యాన్ మిక్రిన్ అండ్ కింగ్మా అండి. మ్యాక్సిమం చేంజెస్ ఏమి ఉండవండి. యాజ్ పర్ మనం చూసుకున్నట్లయితే టాస్ నిగ్నల్ చేజింగ్ అయితే బాగుంటుందండి. కీ బ్యాటర్స్ చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్ తరఫున తంజిద్ హసన్ అండి, తను ఫామ్లో కూడా ఉన్నాడు. జింబాబ్వేతో కదా జరిగిన సిరీస్లో రన్స్ కూడా స్కోర్ చేశాడండి. అండ్ హారిడే అండి, హిట్టర్ బంగ్లాదేశ్లోని. మొహమ్మదుల్లాతో పాటు తనకు కూడా 6 హిట్టింగ్ ఎబిలిటీ అనేది ఉండదండి హారిడేకి. అండ్ మనము ఇంకో రికార్డ్ చూసుకున్నట్లయితే 6 per ball రేషియో అన్నది తగ్గిందండి బంగ్లాదేశ్కి 2022 నుంచి. మరి యాజ్ యూజువల్గా బంగ్లాదేశ్కి హిట్టర్స్ ఉంటారండి, షకీబ్ అల్ హాసన్ అండ్ మొహమ్మదుల్లా. సో దాని గురించి సమస్య లేదండి. అండ్ మనం బౌలింగ్ చూసుకున్నట్లయితే ఇంపాక్ట్ క్రియేట్ చేసేది అయితే ముస్తఫిజర్ రహీమ్ అండి. తను ముందు జరిగిన మ్యాచ్ల్లో వరల్డ్ కప్కి ముందు అమెరికాతో జరిగిన మ్యాచ్ల్లో ఇంపాక్ట్ చూపించాడండి. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా ఉన్నాడు. తను యాజ్ యూజువల్గా తన స్ట్రెంత్ అయిన హాఫ్ కట్టర్స్ అండ్ బాగా ఎగ్జిక్యూషన్ చేసే అవకాశం ఉందండి. ఈ పిచ్ డ్రై పిచ్ వలన తన బౌలింగ్ అన్నది తన బలానికి బాగా ప్రతికూలిస్తుందండి. అండ్ మనం చూసుకున్నట్లయితే ఆల్రౌండర్స్ వచ్చేసి షకీబ్ అల్ హసన్ కీ ఫ్యాక్టర్ అవుతాడండి బౌలింగ్లో. బ్యాటింగ్లో రన్స్ అయితే తక్కువే ఉన్నాయి. ఇంకో విషయం చెప్పుకునేలా ఉంటే ముస్తఫిజర్ రహీమ్ అండి, తను యాజ్ యూజువల్గా బంగ్లాదేశ్ ప్రైమ్ బౌలర్. తన వికెట్స్ అన్నీ ఎలా అందిస్తాడో చూడాలి ఈ మ్యాచ్లో. అండ్ నెదర్లాండ్స్కి చూసుకుంటే మనం వ్యాన్ బీక్ అండి అండ్ వ్యాన్ మిక్రిన్ ఇద్దరు కీ బౌలర్స్ అవుతారండి. వర్సెస్ లిటన్ దాస్ అండ్ హారిడే కావచ్చు. ఈ విధంగా ఉంటుందండి బ్యాటిల్. మ్యాక్సిమం ఛాన్సెస్ బంగ్లాదేశ్కి ఉన్నాయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.